రతాలు రైస్ మిల్ అని కథలు రాయే రతాలు. రమ్మని చెప్పాను కదా రాయే. చిలిపి రేయ్, ఈ టైం వరకు ఎక్కడ తిరుగుతున్నావురా? ఆ అమ్మాయితోనేనా? అవన్నీ కుదరవని చెప్పాను కదా. ఎంత త్వరగా అనుకుంటే అంత మంచిది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాన్న. నువ్వు మాట్లాడిన మాటలకి తనకి నేను ఎక్కడ దూరం అయిపోతానన్న భయంతో సత్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది నాన్న. తనకి నేను తప్ప ఎవరూ లేరు. అనాథ శవంలో వదిలేలేను కదా నాన్న. అందుకే అంత్యక్రియలు చేసి వస్తున్నాను. లేట్ అయింది. రేపు నుంచి టైంకి వచ్చేస్తాను నాన్న. ఐఎమ్ సారీ మాధవ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఇలా చేసేవానే కాదు. ఒక అమ్మాయి తప్పు చేస్తే ప్రతి అమ్మాయి అలానే ఉంటుందనుకున్నాను. ఇన్నాళ్ళు అబ్బాయిలను కాపాడుతున్నాను అనుకున్నాను. కానీ నా వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని నాకు తెలీదు. సత్య చాలా మంచి అమ్మాయి. తను నా వల్లే చనిపోయింది. ఐఎమ్ రియలీ సారీ మాధవ. ఇప్పటికైనా ఆపరా. నానా 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 నానా
నన్ను క్షమించరా. పెద్దలు పిల్లల్ని క్షమించమని అడిగితే ఆయుక్షీణం అంటారు. నేను వయసులోనేనా నీకంటే పెద్దవాడిని, మనసులో మానవత్వంలో నీకంటే చాలా చిన్నవాడినిరా. ఒకప్పుడు నా అజ్ఞానం వల్ల నీ అమ్మను పోగొట్టుకున్నావు. ఇప్పుడు నా మూర్ఖత్వం వల్ల నువ్వు ప్రేమించే అమ్మాయిని పోగొట్టుకున్నావు. నేను ఇంకా బ్రతుకుంటే నీ జీవితాన్నే కోల్పోతావురా. నేను ఇచ్చిన మాట వల్లే ఇంత అనర్థం జరిగింది. ఆ మాట నా చావుతో చెరిగిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. సత్య లాంటి మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందని ఆశిస్తూ సెలవు. ఐఎమ్ సారీ బ్రదర్. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయంలో మీరు అదృష్టవంతులు. సత్య, మీ ఫాదర్ ఇద్దరూ కూడా మహిమని కాకుండా ఇంకెవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనే చెప్పారు. ఇంతకీ మీరేం చేశారు? నాకంటూ ఉన్నది నాన్న, సత్య. వాళ్ళిద్దరినీ పోగొట్టుకుని ఇంట్లో ఒంటరిగా నరకం అనుభవించాను. పాపం మహిమ కూడా అందరినీ పోగొట్టుకుని ఇంట్లో ఒంటరిగా బతుకుతుంది కదా. నాకంటూ ఏ కోరికలు లేవు. కనీసం నాన్నిచ్చిన మాట నన్ను నిలబడదామని 11వ రోజు పెద్ద కర్మ జరగగానే 12వ రోజు పెళ్లి చూపులకి వెళ్ళాను. ప్రతిరోజు నన్ను చూడగానే స్టార్ట్ అయిపోయి నా బైకు ఆ రోజు ఎంతసేపటికి స్టార్ట్ అవ్వలేదు. ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పడానికి నా బైక్ నాకు ఇచ్చిన ఫస్ట్ క్లూ. మరి మీకు అర్థమైందా? హార్ట్లో ఎమోషన్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో లాజిక్ తగ్గిపోద్ది. ఏ రేంజ్కి పడిపోద్దంటే నరకం తలుపులు మూసున్నప్పుడు తెరుచుకోకూడదని ప్రార్థించాలి, తెరుచుకునేదాకా వెయిట్ చేయాలి. కానీ కాలింగ్ బెల్లు కొట్టి మరీ లోపలికి వెళ్ళే రేంజ్కి పడిపోద్ది మాస్టర్. డోర్ నో పట్టుకుంటే షాక్ ఎందుకు కొట్టింది? ఇక్కడ నుంచి పారిపో అని కొద్దో గొప్ప మిగిలిన నా అదృష్టం నాకు ఇచ్చిన సెకండ్ క్లూ అది. అప్పటికైనా అర్థమైందా? శనీశ్వరుడు నెత్తి మీద సాగర సంగమం చేస్తున్నప్పుడు అదృష్టం చేసిన హెచ్చరికలు అర్థం కావు. ఆ తర్వాత ఏం జరిగింది? మరణం వైపు, మానసిక క్షోభ వైపు నా ప్రయాణం సాగింది. మీకు తెలుసు, మన ఇద్దరి పెళ్ళి జరగాలన్నది మీ అమ్మగారు మా నాన్నగారి కోరిక. కానీ నేను సత్య అనే అమ్మాయిని ప్రేమించానండి. ఆ విషయం మీకు మెసేజ్ కూడా పెట్టాను కదా. తను రీసెంట్గా చనిపోయింది. మా నాన్నగారి కోరిక మేరకే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పండి, ఐ అండర్స్టాండ్. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఎవరు కావాలి? నా పేరు మహిమ.
నాకు తెలుసు మీరు మాధవ ప్రేమించుకున్నారని, కానీ మాకు పెళ్లి చేయాలనేది మా పెద్దవాళ్ళ నిర్ణయం. కాబట్టి నేను మాధవ్ని మర్చిపోవాలి అంతేగా? అయినా ఎవరో ఎప్పుడు ఇచ్చిన మాట కోసం నేను ప్రేమించిన మనిషిని మర్చిపోమనడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. నా ప్లేస్లో మీరుంటే వదులుకుంటారా? అది కాదు సత్య, ఒకసారి నేను చెప్పేది వినండి. మీరేం చెప్పద్దు, నేనేం విన్ను. నాకు మాధవ్ అంటే చాలా ఇష్టం. ప్రాణం పోయిన మాధవ్ని వదులుకోను. వదలొద్దు. ఎవరు వదలమన్నారు? నువ్వు మాధవనే పెళ్లి చేసుకో. మీరేం చెప్పద్దు, నేనేం విన్ను. ఇప్పుడు మీరేదో అన్నారు, నాకు అలా వినపడిందా లేదా నిజంగానే మీరు అలా అన్నారా? నిజంగానే అన్నాను. మా పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు మాట్లాడుకున్నది, మాటిచ్చుకున్నది నిజమే. కానీ నాకెవ్వరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. వేరే అమ్మాయిని ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు. ఈ విషయం మాట్లాడదామని ఇక్కడికొచ్చాను. మీ పెళ్లికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మరి మాధవ వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను. నాకిచ్చి పెళ్లి చేయాలన్నదే కదా ఆయన కోరిక. నేనే వద్దంటే ఆయన ఒప్పుకోక ఏం చేస్తారు? మీరు ప్రేమించుకుంటున్న విషయం నాకు రీసెంట్గా మాధవ మెసేజ్ చేశారు. ఈ విషయం నాకు ముందే తెలుసున్నా ఈ పాటికి మీ పెళ్లి కూడా అయిపోయేది. అయినా నువ్వేం టెన్షన్ పడకు. మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ చాలా టెన్షన్ పడుతున్నాడు. నేను కాల్ చేసి రమ్మంటాను. నాకు చెప్పిందే తనకు కూడా చెప్తారా? 1 minute. సత్య, 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 I'm sorry. రీసెంట్గా నాన్నగారు కూడా చనిపోయారు. మీ అమ్మగారంటే నాన్నగారికి చాలా అభిమానం అండి. ఆవిడకి ఇచ్చిన మాట కోసం మన ఇద్దరి పెళ్లి జరగాలన్నది ఆయన కోరిక. అంకుల్,
రమ్మని కాల్ చేశారు. మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. నా వల్ల వాడు ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇప్పుడు నేను మీ ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేసినా కూడా మీరు సంతోషంగా కలిసి ఉండలేరు. మీకు అన్యాయం చేసిన వాడు నవ్వుతానమ్మా. అంకుల్, ఆల్రెడీ నా వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. నీకు కూడా అన్యాయం are you చేయలేదు. okay? ఈ పెళ్లి జరగదు. అంకుల్, మీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం కాబట్టే ఇన్ని సంవత్సరాలు వేరే పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ అభిప్రాయం కూడా చెప్తే ఆ ఏర్పాట్లు చూస్తా. పెళ్ళేగా, చేసుకుందాం. ఈ బుక్ ఏదో 11/680 గట్టులో అని ఏదో ఉంది. అందులో ఏవో కొన్ని పేజెస్ అండర్లైన్ చేసున్నారా? ఆలోచిస్తూనే ఉన్నాను. మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? నాది వన్ సైడ్ లవ్ అండి.